కొంతమందితో మన జీవితంలో చాలా తక్కువ రోజుల పరిచయం ఉన్నా కూడా జీవితాంతం మర్చిపోలేనంత అనుబంధం వాళ్ళతో ఉంటుంది. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. కానీ బిజీగా ఉండడం వల్ల కొందరితో మాట్లాడగలుగుతున్నాను, కొందరితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. బట్ వాళ్ళు ఎప్పుడు నా మనసులోనే ఉంటారు. అలాగే కొన్ని రోజులు కలిసిండి మళ్ళీ విడిపోయిన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాసిన ఉత్తరం అండి ఇది. ఎవరు రాశారో ఏం రాశారో చూద్దాం. హలో, మీకోసం. నా పేరు ఇందిర. నేను విశాఖపట్నం నుంచి రాస్తున్నాను. హలో ఇందిర గారు, మా ఇంటి పక్కన ఓ బెంగాలీ ఫ్యామిలీ ఉండేది. మాతో బాగా కలిసిపోయారు. ఎంతగా అంటే నేను మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. ఆ ఆంటీ వంటలు బాగా చేస్తారు. రసగుల్లా అయితే సూపర్గా చేసేవారు. వాళ్ళతో అంత పరిచయం ఉన్న ఒక్క బెంగాలీ వంటకం కూడా నేర్చుకోలేకపోయాను. వాళ్ళు వైజాగ్ నుండి వెళ్ళిపోయారు. దాదాపుగా 6 నెలలు అయింది. ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా రసగుల్లా తినేదాన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ టేస్ట్ని, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. రసగుల్లా ఎలా చేయాలో చూపిస్తే నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని విశాఖపట్నం నుండి మనకి ఇందిరా గారు రాశారండి. ఇందిరా గారు, ఈరోజు మీరు ఈ లెటర్ రాసి చాలా మంచి పని చేశారండి. నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేశారు. షో అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కాల్ చేసి చాలా కబుర్లు మాట్లాడతాను. అలాగే రసగుల్లా ఎలా చేయాలని అడిగారు కదా, నేను చూపిస్తాను. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీలైతే ఆంటీ వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. సో ఇప్పుడు మనం రసగుల్లా చేసుకోవడానికి పాలు కావాలి ఫస్ట్. అయితే రసగుల్లా చేసుకోవడానికి ఆవు పాలే కావాలి. బర్రెపాలతో చేస్తే రాదు, ఆవు పాలే తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని పాలని మనం వేడి చేసుకోవాలి. ముందుగానే కాగబెట్టి చల్లార్చుకున్న పాలు మళ్ళీ ఒకసారి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు పాలని బాగా మరగబెట్టుకోవాలి. నేను తీసుకున్నవి 2 లీటర్ల పాలు, చిక్కటి పాలు. పాలు గిన్నెలో వేసుకున్న తర్వాత బాగా మరగాలి. పాలు కింద అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే, పాలు మరిగేటప్పుడు కొంచెం కలుపుతూ ఉంటే కింద అంటుకోకుండా ఉంటాయన్నమాట. పాలు బాగా మరిగాయి కదా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం వెనిగర్ కావాలి. అయితే వెనిగర్ని డైరెక్ట్గా వేయకుండా కొన్ని నీళ్లు వేసుకోవాలి, డైల్యూట్ చేసుకోవాలన్నమాట. పల్చగా చేసుకోవాలి. నిమ్మకాయ వేయడం కన్నా వెనిగర్ వేస్తే బాగుంటుందండి. పాలల్లో వచ్చే ఆ సాలిడ్ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట వెనిగర్ వేయడం వల్ల. కొంచెం వెనిగర్ వేస్తూ కలుపుకోవాలి. పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు సపరేట్గా అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి. పాలు విరిగాయి. దీంట్లో మనం నీళ్లు వేసుకోవాలి. ఒకసారి పాలు విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ముందుగానే ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందిర గారు, ఎప్పుడైనా సరే పాలు విరిగిన తర్వాత పాలలో ఉన్న సాలిడ్ బయటికి తీసుకోవడానికి సన్న బట్ట తీసుకొని జాలీలో వేసుకుంటే వంపుకున్నప్పుడు ఆ సాలిడ్ కిందకి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. కుండ కదలకుండా కుదురు పెట్టుకుంటే స్టడీగా ఉంటుంది. రెండు లీటర్ల పాలు మరగబెట్టుకున్న తర్వాత మనం విరగొట్టుకున్న తర్వాత మనకి 250 గ్రాములు చెనా వచ్చింది. విరిగిన పాల దాన్ని చెనా అంటారనమాట. సో ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఉన్నాయి, అవి కూడా పోయే వరకు, ఇందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు పోయే వరకు కొంచెం ఇలా గట్టిగా మూత కట్టి, ఈ నీళ్ళన్నీ బయటకు పోయే లోపల మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక బౌలు చక్కెర, చక్కెర వేసుకొని చాలా పల్చగా పాకం చేసుకోవాలి. చక్కెర పాకం అవుతూ ఉంటుంది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో చెనాని వేసేసుకోవాలి. చెనాని వేసేసుకుందాం.
ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా నీడ్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉండలు లేకుండా పిండిలాగా బాగా తడుపుకోవాలన్నమాట. చాలా స్మూత్గా చేసుకోవాలి ఇందిర గారు. ఎంత స్మూత్గా చేస్తే అంత నీట్గా అంత సాఫ్ట్గా వస్తాయి రసగుల్లాలు. కొంచెం చల్లగా అయిపోయింది, చేతితో చేసేసుకోండి. ఇలా మన అరచేతితో చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది. ఉండలన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం వేడిగా ఉన్నప్పటి నుండి చల్లగా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి. నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం నీళ్ళు కావాలి మనకి. చేతికి కొంచెం నీళ్ళు తీసుకొని ఇప్పుడు రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కొంచెం ఇది మనం చక్కెర పాకంలో వేసాక కొద్దిగా ఉబ్బుతాయి. ఈ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న వాటిని డైరెక్ట్గా మరుగుతున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇందిర గారు, మీ ప్లేస్లో నేను ఉంటే కనుక బెంగాలీ వంటలన్నీ చక్కగా నేర్చేసుకునేదానండి. అంటే నాకు తెలిసి వాళ్ళు వెళ్ళిపోతారనే ఐడియా లేదేమో మీ ఆంటీ వాళ్ళు. తెలుసుంటే మేబీ మీరు కూడా నేర్చుకునే వాళ్ళేమో. కానీ ఈసారి వాళ్ళు కనిపించినప్పుడు అస్సలు వదలకండి. మీకు ఏ అయితే రెసిపీస్ మిస్ అవుతున్నారో మళ్ళీ ఆంటీని అడిగి నేర్చుకోండి. అండ్ నాకు కూడా ఏ రెసిపీస్ నేర్చుకున్నారో మళ్ళీ ఉత్తరం రాయండి. అన్ని ఉండలు చక్కెర పాకంలో చేసి వేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసి చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇందిర గారు, మనం చైనా ఉండలు ఉన్నాయి కదా, చక్కెర పాకంలో వేసుకున్న తర్వాత చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. చక్కగా చక్కెర పాకంలో ఉండలన్నీ చక్కగా ఉడకాలన్నమాట. పెద్ద మంట పెట్టేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ నీళ్ళు దగ్గరగా వచ్చేస్తే మళ్ళీ కొంచెం మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. రసగుల్లా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక స్టెప్ చేసుకోవాలి. కొంచెం మైదా పిండి కావాలి మనకి. కొంచెం మైదా పిండిని నీళ్ళల్లో తడుపుకోవాలి. ఇది నురగలోనే కుక్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇందిర గారు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం నీళ్ళు వేసుకొని స్లరీ చేసుకోవాలి చాలా పల్చగా. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పల్చగా చేసుకున్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా నురగలోనే రసగుల్లా బాగా ఉడకాలి. ఇలా మనం పెద్ద మంటలో కుక్ చేస్తాం కాబట్టి చక్కెర పాకంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. అందుకని మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనం మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేసాం కదా, ఆ నీళ్ళు మళ్ళీ మరిగిన తర్వాత అప్పుడు మైదా పిండిని యాడ్ చేయాలి. మళ్ళీ చక్కెర పాకం ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు పైనుండి మళ్ళీ కాస్తంత మైదా పిండి, పల్చగా చేసుకున్న మైదా పిండి స్లరీ మళ్ళీ పైనుండి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన విజిల్ తీసేసి ఓన్లీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10-12 నిమిషాలు ఇలాగే ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసగుల్లాలు చల్లగా అవ్వాలి. అయితే మనం ఇంట్లో హోమ్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఇందిర గారు కుక్కర్లో పెట్టాను నేను. బయట అయితే ఎక్కువసేపు ఉడకబెడుతూనే ఉంటారు, చాలా టైం పడుతుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతాయి అన్నమాట. 15 నుండి 20 నిమిషాలు అలా వదిలేస్తే అవి చల్లగా అవుతాయి. మరి వెయిట్ చేద్దాం.
రసగుల్లాలకి ఇలా క్రాక్స్ రావాలి. బాగా ఉడికిన తర్వాతనే ఇలా క్రాక్స్ వస్తాయి, లేదంటే రసగుల్లాలు పర్ఫెక్ట్గా రానట్టే. ఇందిరా గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గరిటె తెచ్చుకుందాం. అలాగే రసగుల్లాలు కొంచెం చల్లగా అయిన తర్వాత కుండలో వేసుకుంటేనే బాగుంటుంది. కుదురు కూడా తెచ్చేసుకుందాం. ఇంకా చల్లగా అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు కనుక కుండలోకి తీసుకుంటే కొంచెం మెల్లిగా వేడిగా ఉన్నప్పటికన్నా చల్లగా అయిపోతేనే రసగుల్లా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఇందిర గారు పక్కన ఆంటీ వాళ్ళు ఇంట్లో తిన్నారు కదా, అలాగే అనిపిస్తున్నాయి కదా. మీరు కూడా చేయండి, అదే టేస్ట్ వస్తుంది ఆంటీ వాళ్ళు కలిసినప్పుడు. మరొకసారి తప్పకుండా గుర్తు చేయండి, నేను కూడా రసగుల్లా నేర్చుకున్నానని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న రికాప్ చూడండి. రసగుల్లా తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో పాలు వేడి చేసుకొని వెనిగర్లో నీళ్ళు యాడ్ చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసుకొని పాలు విరగొట్టుకోవాలి. అలా విరగొట్టుకున్న పాలని ఒక బౌల్లోకి నీళ్లు సపరేట్గా, సాలిడ్ని సపరేట్గా తీసుకోవాలి. ఇలా సపరేట్గా తీసుకున్న సాలిడ్ని చెనా అంటారు. ఈ చెనాని ఒక బౌల్లోకి తీసుకొని బాగా నీడ్ చేసుకొని ఉండలుండలుగా చేసుకొని మరుగుతున్న చక్కెర పాకంలో వేసి 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒకసారి ఉడికిన తర్వాత పల్చగా కలుపుకున్న మైదా పిండి స్లరీని కొంచెం కొంచెం వేసి కలుపుకొని కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఉడకబెట్టుకుంటే రసగుల్లా రెడీ అవుతుంది. ఇందిరా గారు అడిగినట్టు రసగుల్లా చేసేసుకున్నాం కదండి. ఇవి చల్లగా అయిన తర్వాతనే టేస్ట్ బాగుంటాయి. మరి కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ లెటర్ ఎవరు రాశారో చూద్దాం. హలో, మీకోసం. నా పేరు అమృత నాగేశ్వర్. హలో అమృత గారు, నేను తడా నుండి రాస్తున్నాను. తడా అంటే నెల్లూరుకి కొంచెం దగ్గరలో ఉంటుంది కదండి. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కదా. నేను కూడా ఒకసారి వెళ్ళాను, చాలా బాగుండింది. మాది లవ్ మ్యారేజ్. మాకు ఒక బాబు. వాడికి చిన్నప్పుడు నేను తిన్న నారింజ మిఠాయి, తేనె మిఠాయి, పిప్పర్మెంట్ బిళ్ళలు, రేగి వడియాలు లాంటివి అన్ని రుచి చూపించాలని నా కోరిక. వాటన్నిటిలో నాకు బాగా నచ్చేది తేనె మిఠాయి. నాకు చేయడం రాదు, ఈ మధ్య ఎక్కడా దొరకట్లేదు. సో ఆ రెసిపీ ఎలా చేయాలో చూపించండి, బాబుకి చేసి పెడతా అని అడుగుతున్నారు అమృత నాగేశ్వర్ గారు. తప్పకుండా అమృత గారు, నాకు ఇష్టం తేనె మిఠాయి. చిన్నప్పుడు స్కూల్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం, చాలా చాలా బాగుంటుంది. అయితే తేనె మిఠాయి చేసుకోవడానికి ముందుగా మినపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే బియ్యంని కూడా నానబెట్టుకోవాలి. ఇవి 2 సమపాలల్లో తీసుకోవాలి. మినపప్పు అలాగే బియ్యం ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. దానికన్నా ముందు మనం స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం కాబట్టి. నూనె వేడవుతూ ఉండే లోపల మనం మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న బియ్యం, అలాగే నానబెట్టుకున్న మినపప్పు, వాటర్ ఎక్స్ట్రా ఉంటే అవి తీసేయాలి. అలాగే ఇందులో కొంచెం ఫుడ్ కలర్, తీసుకునే ఫుడ్ కలర్ ఏదైతే ఉంటుందో కొంచెం క్వాలిటీది చూసి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ కూడా తీసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సోడా వేసుకోవాలి. మనం కొంచెం సోడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చక్కగా కలిసిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఒక్కసారి కలిసే వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే
ఇంకొక స్టవ్ ఆన్ చేసి చక్కెర పాకం చేసుకోవాలి. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో చక్కెర వేసుకోవాలి, కొన్ని నీళ్ళు, ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బౌల్లో కొంచెం నీళ్ళు తీసుకుందాం. నూనె కూడా వేడిగా అయింది. నీళ్ళల్లో కొంచెం చేయి ముంచుకొని చిన్న చిన్న ఉండలు చేస్తూ నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన తర్వాత అమృత గారు ఇవి కొంచెం పొంగుతాయి. సో మరీ పెద్దగా వేయకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక వాయి వేయించుకున్న తర్వాత రెండో వాయి వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఒకదానికొకటి అంటుకుపోతే ఇలా విడదీసుకుంటే సరిపోతుంది. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అమృత గారు. అలాగే ఇక్కడ చక్కెర పాకం కూడా ఉడుకుతూ ఉంది కదా, ఒక్కసారి కలుపుకుందాం. చక్కగా కలుపుకోవాలి. చాలామంది అమృత గారు ఈ రెసిపీ తెలియని వాళ్ళు మైదా పిండితో చేస్తారు, కానీ బియ్య పిండి అలాగే మినపప్పుతో చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. చక్కెర కూడా కరిగింది, ఇంకా కొంచెం మరగాలి. వీటిని తేనె మిఠాయి అంటారు, అలాగే రసగుల్లా అని కూడా అంటారు. తేనె మిఠాయి అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. తేనె మిఠాయి అంటారు, కానీ ఇందులో అసలు ఈ రెసిపీలో తేనెనే వేయరు, కానీ తేనెలాగా తీయగా ఉంటుందని చెప్పి తేనె మిఠాయి అనేవాళ్ళం చిన్నప్పుడు, లేదా రసగుల్లా అనేవాళ్ళం. చక్కెర మొత్తం కరిగిన తర్వాత చక్కెర పాకం ఉడుకుతున్నప్పుడు మనం వేంపుకున్న మినపప్పు అలాగే బియ్యపు ఉండల్ని ఈ చక్కెర పాకంలో వేసేస్తే తేనె మిఠాయి అవుతుంది. అలాగే ఇంకొక వాయి కూడా వేసుకుందాం. చక్కెర పాకంలో చక్కగా ఉడికిన వాటిని ఒక ప్లేట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. అమృత గారు మీకు గుర్తొస్తుందో లేదో, మనం తేనె మిఠాయి తింటాం కదా, దానిపైన లైట్గా కొబ్బరి కోటింగ్ ఉండేది కదా, ఇప్పుడు మనం కూడా అదే చేయబోతున్నాం. మరి ఇలా వేడిగా ఉన్నప్పుడు కొబ్బరి పొడిలో వేయకుండా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఫస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకోవాలి. రెండో వాయి కూడా వేగిన తర్వాత చక్కెర పాకంలో కాసేపు ఉడకబెట్టుకొని ప్లేట్లోకి తీసుకొని ఒకేసారి అన్నిటికీ కొబ్బరితో కోటింగ్ చేసుకుందాం. మరి ఇవి వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని కొబ్బరి పొడిలో వేసుకొని జస్ట్ ఇలా కోట్ చేసుకోవాలి. కొబ్బరి పొడితో కోట్ చేసుకున్న తర్వాత ఎందులో వేద్దాం వీటిని? మనం డబ్బాలో దాచిపెట్టుకొని ఒక్కొక్కటి తినేవాళ్ళం కదా, అలా డబ్బాలో వేసుకొని తిందాం. మూతున్న వాటిలో అమృత గారు మీరు కూడా బాబుకి చేసి పెట్టినప్పుడు ఇలాగే ఒక డబ్బాలో వేసి పెట్టండి. నాకు తెలిసి బాబు కన్నా ఎక్కువ మీరే తినేస్తారేమో, కొంచెం ఎక్కువగా టెంప్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో ఉండండి. చక్కగా కోట్ చేసుకోవాలి. ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయండి, 15-20 రోజుల వరకు, నెల రోజులైనా ఉంటాయి, ఏం పాడవు. కానీ నూనెలో మంచిగా వేయించుకోవాలి. అన్నిటికీ ఇలాగే కొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి.
ఏంటి, మీరు అడిగినట్టుగానే తేనె మిఠాయి నేను చేసేసాను. మీరు కూడా బాబుకు చేసి పెట్టండి. బాబుకు నచ్చిందా లేదా మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. ఒక్కసారి ఈ ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని నేను కిచెన్ని క్లీన్ చేసేసుకుంటా. అమృత గారు, మీరు అడిగినట్టుగానే తేనె మిఠాయి చేసేసాను కదా, అలాగే ఇందిర గారి కోసం చేసిన రసగుల్లాను కూడా తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ రసగుల్లాని టేస్ట్ చేద్దాం. రసగుల్లాని ఇలా ఇందులో ఉన్న జ్యూస్ని మొత్తం పిండుకొని భలే టేస్టీగా ఉంది, సాఫ్ట్గా. రసగుల్లా ఎప్పుడు కూడా ఎక్కువ స్వీట్గా ఉండదు, మైల్డ్గా ఉంటుంది. ఒక 3-4 లాగించేయచ్చు. అలాగే తేనె మిఠాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 రెసిపీస్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం, కానీ రెండింటిని ఒకే పేరుతో కూడా పిలుస్తారు. నాకు 2 చాలా ఇష్టం. అమృత గారు, మీకైతే థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పటి రెసిపీ నాకు ఈరోజు గుర్తు చేశారు. బాబుకి ఖచ్చితంగా చేసి పెట్టండి. భలే టేస్టీగా ఉంది. అదే రుచి, సేమ్ టేస్ట్ చిన్నప్పుడు మనం తిన్నాం కదా, అలాగే ఉంది. బాబుకి చేసి పెట్టండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకు కూడా మన టేస్ట్ తెలియాలి కదా. తేనె మిఠాయి తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మినపప్పు, ఫుడ్ కలర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సోడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మరుగుతున్న నూనెలో చిన్న ఉండలుగా వేసి డీప్ ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసి కాసేపు ఉడకబెట్టుకొని చివరగా కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకుంటే తేనె మిఠాయి రెడీ. అమృత గారు అలాగే ఇందిర గారు ఇద్దరు అడిగిన రెసిపీస్ నేను చేసి చూపించాను. మరి మీరెప్పుడు లెటర్ రాస్తారు, మీరెప్పుడు మెయిల్స్ చేస్తారు? మరి మీ ఉత్తరాల కోసం, మీ ఈమెయిల్స్ కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసంలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.